అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 26 నెలల కొత్త పీఆర్సీ బకాయిలతో పాటుగా ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపుల మీద ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఉద్యమం అని చెప్పేసి 2 దశల్లో ధర్నాలు చేపట్టడానికి రెడీ అవ్వడం జరిగింది. 26 నెలలుగా పీఆర్సీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డిఏఎఫ్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో 2 దశల పోరాట కార్యక్రమాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ ఆధ్వర్యంలో చేపడతామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డిలు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మంగళవారం ఇచ్చిన ధర్నా నోటీసులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలం నుండి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా 20 నెలల కాలంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ఈ విషయంపై ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ యూఎస్పీ ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రాతినిధ్యం చేసిన తర్వాత కూడా మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులతో కమిటీ వేసినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల వివిధ ఆర్థిక బిల్లులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలపడం జరిగింది. ఇక పెండింగ్లో ఉన్న బిల్లుల పరిష్కారం కోసం ప్రతి నెల 700 కోట్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదన్నారు. మొదటి పీఆర్సీ గడువు ముగిసి 26 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ సిఫార్సులను ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు తెప్పించుకుని దానిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపడతామని, నూతన హెల్త్ కార్డులు విడుదల చేస్తామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. ఈ ప్రధానమైన డిమాండ్లతో పాటుగా ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. సమస్యలు దీర్ఘకాలం పెండింగ్లో ఉండడం వల్ల వేలాది మంది తీవ్రమైన ఆర్థిక సమస్యలతో, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆర్థిక సమస్యలతో అనేక మంది మరణించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిటిఎఫ్ నేతలు డిమాండ్ చేశారండి. తమ సమస్యల సాధనకు 2 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, హైదరాబాద్లో మహాధర్నా డిటిఎఫ్ ఆధ్వర్యంలో చేపడతామని సోమయ్య, లింగారెడ్డిలు తెలిపారు.